హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం టొమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మనం పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో, భోజనాలలో మనకి టొమాటో పప్పు అనేది కంపల్సరీగా ఉంటుంది కదండి. ఆ స్టైలే వేరండి. అలాంటి పప్పే ఆ స్టైల్లోనే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ముందుగా నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని అవి శుభ్రంగా వాష్ చేసుకుని 1/2 అవర్ నానబెట్టుకుందామండి. దీనివల్ల మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకుందాము. 3 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 2 టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు మన సీక్రెట్ మసాలా వచ్చేసి సాంబార్ పౌడర్. ఇది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందామండి. దీనివల్లే మన పప్పుకి టేస్ట్ వస్తుంది. ఇదే మన సీక్రెట్ రెసిపీ అండి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుందాం. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రెషర్ పోయాక మూత తీసుకొని చూస్తే పప్పు ఇలా ఉంటుందండి. దీన్ని మనం పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకోవాలి. మధ్యలో సాల్ట్ వేసుకుంటూ మనం ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం పోపు కూడా యాడ్ చేసుకుందాం. దీనికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకుందాము. ఇప్పుడు మనం పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుందాము. ఈ టొమాటో పప్పు అనేది చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం హింగు కూడా యాడ్ చేసుకుందామండి కొంచెం. దీనివల్ల మన పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని మన పప్పులో యాడ్ చేసుకుందాము. చూసారు కదండి, మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పులో యాడ్ చేసుకుందామండి. ఈ పోపు అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పుని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. దానివల్ల పప్పు అనేది చాలా టేస్ట్ వస్తుంది. పోపు వేసిన వెంటనే ఆఫ్ చేయకూడదండి. పప్పు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవడం వల్ల మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టొమాటో పప్పు రెడీ అయిపోయింది. ఇదేనండి మన సీక్రెట్ రెసిపీ అయిన పప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. పప్పు లేకుండా మనకి ఏ భోజనాలు ఉండవండి. అలాంటి రెసిపీయే ఉంది అండి ఇది. చాలా టేస్ట్ వస్తుందండి మీ పప్పుకి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చిందా మీకు? అయితే ఇంకే ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో మీరు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.